అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీలో ఎంతమంది ఇలా గడప పూజలు చేస్తున్నారండి? అంటే మన ఇంట్లో డబ్బులు నిలవాలి అంటే మనము ఇలా ఒక ప్రయత్నం చేయండి. శుక్రవారం, మంగళవారం కానీ మనం ఇలా చేస్తే మనం ఎంత సంపాదించినా మన డబ్బులైతే మిగలవండి. అయిపోతూనే ఉంటాయి. అంటే నెల రాకముందే మనకు జేబులో ఖాళీ అవుతూ ఉంటాయి కదా. ఇలా గడప పూజ చేయడం వల్ల మనకు మనీ అనేది ఆగుతుందండి. ఇంకోటి, లక్ష్మీదేవత మన ఇంట్లోకి అడుగు పెట్టడానికైనా ఆలోచించకుండా మన ఇంట్లోకి వచ్చేస్తుందండి. నేను ఇలా చూపించే విధంగా మీరు గడప పూజ చేశారంటే లక్ష్మీదేవత వద్దన్న మన ఇంట్లోకి అడుగు పెడుతుందండి. ఇలా చేసి అయితే చూడండి, ఒక 3 months చేసి చూడండి, మీకే కనిపిస్తుందండి. అంటే మన ఇంటి లక్ష్మీదేవత ఆగుతుందా ఆగదా అని మీకు అప్పుడే అర్థమైపోతుందండి. ఏమీ ఆలోచించకుండా మనము మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇలా పూజ చేసామంటే మనకు డబ్బులు మిగులుతాయి, ఇంట్లో డబ్బులు ఆగుతాయి. మెయిన్గా మన ఇంట్లో డబ్బులు ఆగడానికి గల కారణం ఏంటంటే మన ఇంట్లో పసుపు అయిపోకూడదండి. పసుపు ఉప్పు మాత్రం అయిపోకూడదు. అయిపోతే మన ఇంట్లో లక్ష్మీదేవత అస్సలు నిలవదండి. లక్ష్మీదేవత ఉండాలంటే మెయిన్గా మనకు పసుపు ఉండాలి. పసుపు ఉప్పు మాత్రం అయిపోకూడదు. ఇంకోటి, ఆటోమేటిక్గా మన ఇంట్లో రైస్ ఉంటాయి కాబట్టి దాని గురించి అయితే ఆలోచన లేదు. రైస్ ఎక్కువగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవత ఉంటుందని అంటే పెద్దవాళ్ళు అంటారు. నాకు కూడా అంతగా తెలియదు, కానీ పెద్దవాళ్ళు అంటే నేను విని అదే దాని రూపంలో నేను ఆ పద్ధతులను పాటిస్తూ వస్తూ ఉన్నానండి. ఒకవేళ లేని వాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారండి. కానీ మనకు కావాల్సిన అంటే సరుకులు మనం ఇంట్లో ఎప్పుడు తెచ్చి పెట్టుకుంటాం కదా అండి. మన గ్రాసరీస్ అయిపోకుండా అంటే మంత్లీ ఖర్చులు ఎంతవరకు వస్తున్నాయి అని మనం ముందుగానే శాలరీ వచ్చిందనుకో, శాలరీ వచ్చిన తర్వాత మనమైతే సరుకులు నెలకు నెల కొని పెట్టుకుంటాం కదా, అలా అండి. మన నెల గ్రాసరీస్ని మనం కొని పెట్టుకుంటాము. అలా కొని పెట్టుకోవడానికి గల కారణం అంటే శాలరీ అయిపోతుంది అనే ఒక దిగులు ఉంటుంది. అంతే, మన గ్రాసరీస్ అయితే కొనుక్కొని పెట్టుకుంటే కనీసం తినడానికైనా నెల రోజులు ఉంటాయి మన పిల్లలకైనా అనే ఆలోచనలో ఉంటాం కదా. మన నెల ఖర్చులు అయిపోకుండా మనమైతే ముందే మన గ్రాసరీస్ని కొనుక్కుంటాం కాబట్టి కనీసం పిల్లలకు తినడానికి ఇవైనా మిగులుతాయి. నెల వచ్చేసరికి అయితే మనకైతే ఇబ్బంది అవుతుంది అని మనం ఆలోచిస్తాం కదా. అందుకని మనం ముందుగానే కొని పెట్టుకున్న తర్వాత ఆ గ్రాసరీస్ కూడా లేకపోతే తినడానికి కూడా ఇబ్బంది అవుతుందని మనం ముందే ఆలోచించి అవన్నీ కొని పెట్టుకుంటాం కాబట్టి మనకు పెద్దగా ఇబ్బంది అంటూ అనిపించదు. మనం చేయాల్సింది ఒకటే అండి. స్త్రీలు అయితే ఇంట్లో ఉండి అంటే మన హస్బెండ్స్ బయటికి వెళ్ళి వర్క్ చేస్తారు కాబట్టి మనమే ఇలాంటి పనులు చేసి పెట్టామంటే మనకు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత నీట్గా పసుపు రాసి గడపలకు ఎంత అందంగా కనిపిస్తుందంటే అంత అందంగా కనిపిస్తుంది. మనం చూడగానే అంటే బయటి వాళ్ళు చూడగానే మనం చూడగానే అట్రాక్టివ్ అనిపిస్తుంది కదా. చాలా నీట్గా అనిపిస్తుంది పూజ చేస్తే. అంటే ఆ వైబ్రేట్సే వేరు కదా అండి. ఇంట్లో ఆ స్మెల్ కానీ అంటే పాజిటివ్ ఒపీనియనే ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది మనసంతా పూజ చేసినప్పుడు అయితే. అదే పూజ చేయనప్పుడైతే మనం ఒకవేళ మనం అప్పుడు కూడా గమనించవచ్చు. ఎట్లా ఉంటుందంటే డల్గా అన్నట్టు పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉండదు, నెగిటివ్గా ఉంటుంది ఆ రోజు అంతా. ఒకవేళ మనం శుక్రవారం రోజు గాన పూజను స్కిప్ చేసామంటే ఆ రోజు ఎలానో ఉంటుంది. అదే పూజ చేస్తే ఎంత పాజిటివ్గా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించి చూడండి. ఒకసారి చేసి చూడండి, స్కిప్ చేసి కూడా చూడండి. చాలా వరకు అయితే పూజలు చేస్తారు, కానీ ఇలా చేసి చూడండి. గడప పూజ చేయడం వల్ల మనకి డబ్బు నిలుస్తుందండి, పక్కా నిలుస్తుంది. మనము ఇంకోటి, డబ్బు నిలుస్తుంది అని కాదు, మనం చేసే ఖర్చులను బట్టి కూడా ఉంటుందండి. మెయిన్గా మనం ఖర్చులని ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టొద్దు అని మెయిన్గా ఆలోచన చేయాలండి. థింక్ చేసి మరీ ఖర్చు పెట్టాలండి. ప్రతిదానికి ఖర్చు పెట్టినా కూడా అంటే మన థింకింగ్ని బట్టే ఉంటుంది కదండి. ఇది కొనాలన్నా కొనొద్దా, అన్నీ కొంటే మనకు డబ్బులు మిగలవు కదా అండి. నెల జీతం నెలకే అయిపోతుంది. ఇలా చేయకుండా మనము
లిమిటెడ్గా మనం ఖర్చు పెట్టామంటే మన మన డబ్బులు కూడా ఆగుతాయండి. పొదుపు కూడా చేయొచ్చు. మనం సంపాదించే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఖర్చు చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకోటి డబ్బు నిలవట్లేదు అని అంటే మనం మెయిన్‌గా ఇంట్లో వాటర్ ఎక్కువ ఖర్చు పెట్టవద్దండి. వాటర్ ఖర్చు పెట్టడంలో కూడా చాలా వరకు అంటారు. వాటర్ ఖర్చు పెట్టడం వల్ల కూడా మనీ నిలవదు అని అంటారు. వాటర్‌ని కూడా తక్కువ ఖర్చు చేయండి. ఎందుకంటే వాటర్‌ని ఎక్కువ కూడా వేస్ట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్‌కి కూడా కావాలి కదండీ వాటర్ అయితే. అంటే మన పిల్లలకి కూడా కావాలి కదా! ప్రజెంట్‌గా అయితే మన జనరేషనే ఇంత ఇబ్బందిగా ఉంది. చూస్తున్నారు కదండీ! ఎండాకాలం వస్తే మనకైతే నీళ్ళ లోటు ప్రతి ఒక్కరికి ఉంటది. వాటర్ రావట్లేదు, మాకు వాటర్ రావట్లేదు, మాకు వాటర్ రావట్లేదని ఒకరికొకరం చెప్పుకుంటాం కదా! నెక్స్ట్ జనరేషన్‌కి అసలు నీళ్ళు ఉంటాయా, ఉండవా అని కూడా తెలియట్లేదు. అసలు ఉంటాయో, ఉండవో పిల్లలు ఎలా బ్రతుకుతారో తెలీదు. అప్పటి వరకు వాటర్‌ని కొనుక్కొనే మరి వాళ్ళు తాగాల్సొస్తది. మనం కూడా కొనుక్కొని తాగుతున్నాం గానీ, అంటే ప్రతి దానికి కొనుక్కొనే ఖర్చు పెట్టేస్తారేమో వాటర్‌ని అన్నట్టుగా ఉంది గదా! అట్లా ఉంటదేమో జనరేషన్ నెక్స్ట్ మన పిల్లల జనరేషన్‌కి ఏదేమవుతుందో ఏం చెప్పలేం. ఏ టైంలో ఎలా అప్డేట్స్ వస్తాయో కూడా తెలియదు కదా అండి. అందుకని మనం నీళ్ళు కొంచెం పొదుపుగా వాడుకుంటే బావుంటుందండి అని నేను ఆలోచిస్తున్నాను. ఇంకోటి మనకు పొల్యూషన్ కూడా ఇంతగా ఉంటుంది కాబట్టి పొల్యూషన్ వల్ల ఎప్పుడేమవుతుందో కూడా తెలియదు కదా! మనమైతే పైసలు నిలవాలి అంటే ఇంట్లో అయితే ఇలాంటివి చేయండి. మామూలుగా సింపుల్‌గా మనం గడప పూజ చేయండి. ఎవ్వరైనా గడప పూజ చేయండి. ప్రతి ఇంటిలో గడప పూజ చేయడం వల్ల మనకు మెయిన్‌గా ఇంట్లో ప్రశాంతత అనేది ఒకటుంటుందండి. ప్రశాంతత, గొడవలుండవు, కొట్లాటలుండవండి. ఈ గడప పూజ చేయడం వల్ల మనకు గూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయండి. ఇలా ఉండాలి అంటే ఇలా పూజ చేసుకోండి. మనకు డబ్బు వస్తుంది. మన ఇంట్లోకి లక్ష్మీదేవత వద్దన్న కూడా వస్తుందండి. ఇంకోటి చేయాల్సిందేంటంటే మనం గడప ముందు ఇలా నేను లక్ష్మీదేవి పాదాలను గీస్తాను కదా అండి. దయచేసి మీరు కూడా లక్ష్మీదేవి పాదాలని గీసుకోండి. చాలా మంచిదండి. ఇదైతే చాలా వరకు కొందరికి తెలియదు కదా! తెలియని వాళ్ళకి మాత్రమే నేను తెలియజేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకు ప్రశాంతంగా ఉంటుంది. చూసిన వాళ్ళకు కూడా చాలా బావుంటుందండి. వామ్మో! ఈమె ఎన్ని పూజలు చేస్తుందో అని అనుకుంటారు. అనుకున్నా అనుకోకపోయినా మన పూజలేంటో, మన స్థాయి ఏంటో మనకే తెలుస్తుంది కదా! అలా అని నేను చెప్తున్నానండి. ఇలా పూజ చేయడం వల్ల మనం మెయిన్‌గా గడప పూజ చేస్తే చాలా మంచిదండి. నేనైతే ఎక్కువ మట్టుకు గడప పూజ చేస్తానండి. గడప పూజ చేయాలి అని అంటారు కదా! ఏడైనా గడపని తొక్కొద్దు ఇలా చెప్తారు కదా అండి పెద్దవాళ్ళు. గడప పూజ పక్కా చేస్తానండి. గడప పూజ చేసిన తర్వాతనే నేను మిగతా పనులైతే దేవునికి దీపం పెట్టడం అలా చేస్తాను. గడప పూజ మాత్రం నేను పక్కా చేస్తాను. మీరు కూడా ఇంట్లోకి లక్ష్మీ దేవత రావాలి అంటే గడప పూజ చేయండి. మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. మరెన్నో వీడియోస్ కోసం ఇలా తులసి కోట దగ్గర కూడా తులసి మాతకు పూజ చేస్తున్నానండి. పూజ చేసి కుంకుమ పెట్టేస్తున్నాను. కుంకుమ ఊద్బత్తీలు అయితే నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. పెట్టేసి అయితే నేనైతే మంచి జరగాలని ప్రతి ఒక్కరు ఇంకా మంచి జరగాలని కోరుకుంటారు కదా! ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందులు ఉంటాయండి. ఆ ఇబ్బందుల నుంచి కనీసం మేలుకోవాలన్నా ఎవరి ఇబ్బందులు ఎలా ఉంటాయో ఎవరికి తెలుస్తుందండి. మనది మనకే తెలుస్తుంది కాబట్టి ఇలా కనీసం మనము కొన్ని పూజలు చేసుకోవడం వల్ల కనీసం ప్రశాంతతనైనా ఉంటుంది కదా మన ఇంట్లో. మన హస్బెండ్కి కానీ ఎవరికైనా కానీ అంటే మన ఇంట్లో వాళ్ళకైనా ప్రశాంతత ఉంటుంది. కనీసం మనం ఇలాంటి పూజలు చేసుకోవడం వల్ల కొంత పుణ్యమైన అంటే మన థింకింగ్ని బట్టి ఉంటుంది. మనం ఇలా పూజలు చేయడం వల్ల మనం కొంచెం భక్తిని సంపాదిస్తాము. మన ఇంటికి కూడా మనశ్శాంతి ఉంటుంది. ఇలా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ.